అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతాం. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు ముందుగా ఎవరు బైపీసీ తీసుకున్నా వాళ్ళ ఉద్దేశం డాక్టర్ కావాలనే గ్రూప్ తీసుకుంటారు. వాళ్ళ కెపాసిటీ ఎంత, మనం రీచ్ అవుతామా లేదా అనేది పక్కన పెడితే, కానీ ప్రతి అడ్మిషన్ కూడా బైపీసీలో చేరేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం మాత్రం డాక్టర్ కావాలనే వాళ్ళు బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. అయితే బైపీసీ గ్రూప్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే 2 years ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది భారతదేశం మొత్తం ఎవరైతే బైపీసీ చదువుతారో వాళ్ళ కోసం నిర్వహించే ఎగ్జామ్ అది. దాన్ని వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత ఎవరైతే టాప్ ర్యాంకర్స్ అయితే ఉంటారో వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి వాళ్ళు కాలేజీలు కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆ గ్రూప్స్ కానివ్వండి, ఆ బ్రాంచెస్ ఏదైతే వాళ్ళు జాయిన్ అవుతారో అనేది, ఇది వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో వచ్చే మెరిట్ మీద పూర్తిగా ఆధారపడి. ఎక్కువ మంది ఎంబీబీఎస్ చేరాలనే నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంబీబీఎస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేరాలి, ఎంబీబీఎస్ ది బెస్ట్ కాలేజీలో చేరాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అయితే వాళ్ళు వచ్చే ర్యాంక్ని బట్టి కదా వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అని. ఎంబీబీఎస్ రాలేదు, ఇబ్బంది లేదు, బీడీఎస్కి వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ రానప్పుడు బీడీఎస్ డెంటల్ ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అదే పోతుంది. లేదు ఇవన్నీ ఏది ఎంబీబీఎస్ చేరాలన్నా, బీడీఎస్ చేరాలన్నా ఇంకా ఉన్నాయి. ఆయుర్వేదిక్ డాక్టర్ బిఏఎంఎస్ చేరాలన్నా, లేకపోతే బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి డాక్టర్ కావాలన్నా, లేకపోతే బియుఎంఎస్ అంటే యునాని మెడికల్ డాక్టర్ కావాలన్నా, లేకపోతే బిఎస్ఎంఎస్ అంటే సిద్ధా మెడికల్ డాక్టర్ కావాలన్నా, అలా కాకుండా వెటర్నరీ డాక్టర్ కావాలన్నా కూడా వీళ్ళు ఈ నీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదే కాకుండా యోగా, న్యాచురోపతి డాక్టర్ కావాలన్నా కూడా ఇవన్నీ కోర్సులు మీకు నీట్లో వచ్చే ర్యాంక్ని బట్టి మీకు ఉంటుంది. అంటే నీట్ ఎగ్జామ్ కోసం చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 years కూడా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా ఒక యజ్ఞం లాగా. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నన్ని కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. వాటిలో అడ్మిషన్ రావడం అంటే చిన్న విషయం కాదు. అది రాష్ట్రానికి సంబంధించిన కాలేజీలు కావచ్చు, దేశంలో ఉండే కాలేజీలు కావచ్చు, ప్రెస్టీజియస్ కాలేజ్ కావచ్చు, మీకు వచ్చే ర్యాంక్ని బట్టి అడ్మిషన్ ఉంటుంది. ఏది గ్రూప్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ కానివ్వండి. బెస్ట్ కాలేజీలో బెస్ట్ గ్రూప్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల చాలా హార్డ్ వర్క్ చేయాల్సింది. లేదు రాలేదు ఇంకేం చేయాలా, నెక్స్ట్ ఆప్షను ఎంసెట్ రాస్తాం. ఎప్పుడైతే నీట్లో మనం క్వాలిఫై కాలేదు అనుకోండి, వెంటనే సెకండ్ ఆప్షన్ ఏం తీసుకుంటాం, ఎంసెట్కి వస్తాం. మన ప్రతి స్టేట్ కూడా దానికి సంబంధించిన ఈ ఎంసెట్ ఎగ్జామ్, టిఎస్ తెలంగాణ ఎంసెట్ ఉంటుంది, ఏపీ ఎంసెట్ ఉంటుంది, అలాగే తమిళనాడు వాళ్ళ సంబంధించిన వాళ్ళకు కూడా ఎంట్రన్స్ టెస్ట్. అది ఏ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటారు. వాటిల్లో చేరడం వల్ల మనకి బిఎస్సి అగ్రికల్చర్ ఈ అడ్మిషన్ కూడా మంచిదే, చెడేం కాదు. నెక్స్ట్ ఆప్షన్లో బెస్ట్. అదేవిధంగా వెటర్నరీ కానివ్వండి, ఫిషరీ సైన్స్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, బీ ఫార్మసీ కానివ్వండి, తర్వాత వచ్చి ఫార్మ్ డి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కోర్సులన్నీ కూడా, నర్సింగ్ కానివ్వండి, కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇవన్నిటి కూడా మీరు ఖచ్చితంగా మీకు ఈ ఎంసెట్ ద్వారా ఫిల్ అవుతాయి. ఈ రోజుల్లో ఈ ఫార్మ్ డి ఇది కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. 6 years కోర్సు. ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఇక్కడ ఆపర్చునిటీస్ భారతదేశంలో తక్కువగా ఉంటాయి. మీకు ఫారిన్లోకి వెళితే అక్కడ వీటికి ఈ ఫార్మ్ డికి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని 6 years కోర్సు, అది దృష్టిలో పెట్టుకోవాలి. టైం చాలా అక్కడ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఇది కూడా మనకి అవకాశం రాలేదు, తర్వాత ఐకే అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దాన్ని రాయడం వల్ల మనకు కొన్ని కోర్సులు తీసుకునే ఉంటాం. ఐకార్లో చేద్దాం. బీఎస్సీ ఫారెస్ట్రీ కానివ్వండి, బీఎస్సీ
హార్టికల్చర్ కానివ్వండి, కమ్యూనిటీ సైన్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి బయో టెక్నాలజీ కానివ్వండి, డైరీ టెక్నాలజీ, ఇవి కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇవి కూడా మంచి కోర్సులు. అంటే నేను అనేది గతంలో ఈ ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా ఎక్కువగా పెరిగాయి. ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంది. ఈ పారామెడికల్ కోర్సెస్లో కూడా మీకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత 2 years కోర్స్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా కానివ్వండి, ఇలా మనకి చాలా ఉంటాయి. అదేవిధంగా డయాలసిస్ టెక్నాలజీ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, నర్సింగ్ అసిస్టెంట్ కానివ్వండి, ఈ విధంగా పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. వీటికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో హాస్పిటల్స్ అన్ని కూడా వచ్చున్నాయి కాబట్టి, ఏ విధంగా 10th తర్వాత కొన్ని సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయో, ఇంటర్మీడియట్ తర్వాత కూడా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తే గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళొచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్లోనే చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే జనరల్గా ఈ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. బీఎస్సీలో మీరు బాటనీ కానివ్వండి, లేకపోతే దేంట్లో ఒకటి జువాలజీ కానివ్వండి, అదే మీరు దేంట్లో ఇది అనుకుంటారో వాటిని చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసుకోవచ్చు, కెమిస్ట్రీ, జువాలజీ, ఫిజిక్స్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫారెన్సిక్ సైన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అవకాశాలు ఈరోజు బైపీసీ చేసిన విద్యార్థులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ఎంబీబీఎస్ఏ కాకుండా, అంటే జనరల్గా ప్రతి ఒక్కరు బైపీసీ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం డాక్టర్ కావాలా, ఎంబీబీఎస్ చేయాలా, ఆ తర్వాత పీజీ చేయాలా, ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతారు. కానీ ఒక్కోసారి మనకి అంటే ఆ స్థాయికి మనం అందుకోలేకపోవచ్చు. దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉన్న ఈ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని బాగా చేసుకోవాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు వల్లే మన జీవితాలు మారుతాయి. అయితే ఎలా చదివామనేది, ఎలా జ్ఞానాన్ని పొందామనేది, ఎలా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందామనేది చాలా ఇంపార్టెంట్. దీని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మ్యాక్సిమం అనుకున్న దానికి అనుకున్న గోల్ రీచ్ అవ్వండి. రీచ్ కాలేనప్పుడు వాట్ ఈస్ ది నెక్స్ట్ ఆప్షన్ అనేది చూసుకొని మనం ఖచ్చితంగా దాంట్లో అయినా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితం బాగా సెటిల్ అవుతుంది. ఏ విధంగా అయితే ఎంపీసీకి మంచి అవకాశాలు ఉన్నాయో బైపీసీ కూడా అలా కొన్ని కామన్ ఉన్నాయి. ఎల్ఎల్బి ఎవరైనా చేయొచ్చు. ఎల్ఎల్బి మనం ఎంపీసీ చెప్పుకున్నాం కదా, కొన్ని కోర్సులు ఉన్నాయి, ఎవరైనా కూడా జాయిన్ చేయొచ్చు. అవి చదువుకొని వాటిని ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా వాటిని చదివి కావచ్చు. కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఖచ్చితంగా మీరు ఆ వైపు వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ధైర్యంగా ఎంబీబీఎస్ అనుకొని చేస్తారు కాబట్టి దాని ప్రయత్నం చేయండి. కానప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని బాగా సెటిల్ కావాలని చెప్పేసి ముందు ప్లాన్ చేసుకొని చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.